పల్లవి తల మీద బిందెతో నీళ్లు పోస్తూ ఉంటాడు చరణ్. ఇక ఆ తర్వాత పల్లవి ఏమో సిద్ధమవుతుందనమాట అఖండ దీపం తల మీద పెట్టుకోవడానికి. ఇక పంతులు గారేమో ఇటువైపు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే, ఇక చరణ్ ఏమో పల్లవితో అంటాడు, "పల్లవి, గుండమ్మ గారంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆవిడ త్వరగా కోలుకోవాలని నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటాను" అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక ఇటు పంతులు గారి దగ్గరకొస్తారనమాట చరణ్, పల్లవి. ఇక పంతులు గారు అంటారు, "చూడమ్మా, ఇదిగో ఇక్కడ అఖండ దీపం కనిపిస్తుంది కదా! ఈ అఖండ దీపం ఇప్పుడైతే మనం వెలిగించము. కానీ ఇది నీ తల మీద పెట్టుకొని నువ్వు 9 ప్రదక్షిణాలు ఎటువంటి పరిస్థితిలో కూడా ఏం జరిగినా కూడా ఆపకూడదు. ఆ! 9 ప్రదక్షిణాలు అయిపోయాక అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇక నీ సంకల్పం చెప్పుకున్నాక అమ్మవారు మీ అమ్మని బ్రతికించాలి అని అనుకుంటే ఆటోమేటిక్‌గా ఆ అఖండ దీపం వెలుగుతుంది. సరేనా? చేద్దాము" అని చెప్పి ఇక చరణ్ ఏమో అక్కడున్న అఖండ దీపం తీసుకొచ్చి పల్లవి తల మీద పెడతాడనమాట. ఇక పల్లవి ఏమో ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తుంది. ఇక పంతులు గారేమో పూజ చేస్తూ ఉంటారనమాట. మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక పల్లవి 2, 3 రౌండ్లు అలా తిరగగానే ప్రదక్షిణాలు, అక్కడ ఒక గాజు పెంకు ఉంటుందనమాట. ఇక సడెన్‌గా పల్లవికి గుచ్చుకోవడంతోని "అమ్మ" అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు పల్లవి అని చెప్పి పల్లవిని పట్టుకొని చూస్తూ ఉంటే, అప్పుడు అక్కడున్న పంతులు గారు, "లేదు బాబు, ఆ అమ్మాయిని అలా వదిలేసేయి. అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు. ఆ తల్లికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అమ్మా, చూడమ్మా పల్లవి, నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రదక్షిణాలు పూర్తి చేయాల్సిందే. మీ అమ్మ ప్రాణాలు నిలబడాలి కాబట్టి" అని చెప్పి అనగానే, "సరే పంతులు గారు" అని చెప్పి పల్లవి ప్రదక్షిణాలు పూర్తి చేస్తూ ఉంటుంది. అక్కడ ఐసీయూ పక్కన బయటే నించుంటారు కదా! ఇటు ఆదిత్య, వాళ్ళ నాన్న శ్రీనివాసరావు, వైష్ణవి. ఆదిత్యతో అడుగుతూ ఉంటారు శ్రీనివాసరావు, "పల్లవి ఏంట్రా కనిపించట్లేదు" అనగానే, "అంటే గుండం అంటే పల్లవికి చాలా ఇష్టం కదా నాన్న. గుండమ్మకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నట్టుంది. మరి ఎటు వెళ్ళిందో ఏమో" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు. మరోపక్క ఇటు ప్రదక్షిణాలైతే 9 ప్రదక్షిణాలు పూర్తి కంప్లీట్ చేసేస్తుందనమాట పల్లవి. తల మీద నుంచి ఆ అఖండ దీపము చరణ్ తీసి అమ్మవారి దగ్గర పెట్టేస్తాడు. పంతులు గారు అలా పూజ చేస్తూ ఉంటే కాసేపటికి ఇక పల్లవి కంగారుతోని, "పంతులు గారు, ఇంతవరకు అఖండ దీపం వెలగలేదేంటి" అని చెప్పి అనగానే, పంతులు గారు ఆయన ఆపకుండా పూజ చేస్తూ ఉంటారు. చరణ్ ఏమో అక్కడ గుడి గంటలుంటే ఆ గంట మోగిస్తూ ఉంటారనమాట. సడెన్‌గా అఖండ దీపం వెలుగుతుంది. వెలగగానే వీళ్ళ మొహాల్లో నవ్వు, ఆనందం. పంతులు గారంటారు, "అమ్మలు గాని అమ్మ నీ మొర ఆలకించింది. మీ అమ్మ ప్రాణానికి ఎటువంటి డోకా లేదమ్మా" అని చెప్పి అమ్మవారికి హారతిస్తారనమాట. ఇటు చరణ్‌కి, పల్లవి హారతి తీసుకుంటారు. కుంకుమ పెడతారనమాట పల్లవికి పంతులు గారు. ఆ తర్వాత, "చూడమ్మా, ఈ కుంకుమ మీ అమ్మగారి నుదుటిన పెట్టు. ఏ ప్రాబ్లం లేదు. అంతా సాల్వ్ అయిపోతుంది. మీ అమ్మగారు హాయిగా లేచి తిరుగుతారు" అని చెప్పి ఆవిడ ధైర్యం చెప్తారనమాట ఆయన. "సరే పల్లవి, పద వెళ్దాము హాస్పిటల్‌కి" అని చెప్పి చరణ్ అనడంతో హాస్పిటల్‌కి బయలుదేరతారనమాట చరణ్, పల్లవి. హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. హాస్పిటల్‌కి వెళ్ళగానే, "ఏంటమ్మా పల్లవి, ఇప్పటిదాకా ఎక్కడున్నావు" అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదిత్య. పల్లవి ఏం మాట్లాడకుండా డైరెక్ట్‌గా ఐసీయూలోకి వెళ్తుందనమాట కుంకుమ పెట్టడానికి. శ్రీనివాసరావు, బాబు చరణ్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు? ఏమైంది?" అనగానే, "ఏం లేదు, గుండమ్మ గారికి ఇలా ఉందని చెప్పి పల్లవికి కాళ్ళు చేతులు ఆడలేదు. గుడికి వెళ్ళాము. అక్కడ గుడిలో పల్లవి ప్రదక్షిణాలు చేసింది. అఖండ దీపం వెలిగించేలా చేసింది" అని చెప్పి అనగానే, ఇక ఇటు ఇదంతా జరిగిందంతా చెప్తాడనమాట చరణ్. అక్కడున్న వైష్ణవి తల పట్టుకుంటుంది. "ఇదేంటి, అఖండ దీపం వెలగడం ఏంటి? అంటే గుండమ్మకి ఏమీ కాదా? అది చావదా?" అని చెప్పి అనుకుంటూ ఉంటుందనమాట వైష్ణవి. ఇటు పల్లవి ఐసీయూలోకి వెళ్తుంది కదా! గుండమ్మ తల మీద అక్కడ నుదుటి మీద పెడుతుందనమాట కుంకుమ బొట్టు పెట్టి. "అమ్మ లే, అమ్మ లే" అని చెప్పి అంటూ ఉంటుంది. ఐసీయూ లోపలికి ఇటు ఆదిత్య, చరణ్, శ్రీనివాసరావు, వైష్ణవి వీళ్ళు కూడా వెళ్తారనమాట. "అమ్మ లే, అమ్మ లే" అని చెప్పి పల్లవి అనడంతోని మెల్లగా గుండమ్మ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. "అరే! అరే! గుండమ్మ కళ్ళు తెరిసింది" అని చెప్పి చాలా ఆనందంతోని అక్కడ ఉన్న ఆదిత్య వీళ్ళంతా, "డాక్టర్, డాక్టర్" అని పిలవగానే డాక్టర్ వచ్చి చూస్తారనమాట. గుండమ్మను టెస్ట్ చేసి, "మీ అమ్మగారికి ఎటువంటి డోకా లేదు. ఆవిడ హాయిగా కోలుకుంటారు. ఏ ప్రాబ్లమ్ లేదు" అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళగానే, ఇదంతా అమ్మవారి దయ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, అప్పుడు చరణ్, "ఇది ఓన్లీ అమ్మవారి దయే కాదండి. పల్లవి తను తెగించి మరి ఇది పూజ చేసింది గుడిలో. నిజంగా ఆ అమ్మవారి దయ, పల్లవి దయ" అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్. "అమ్మ పల్లవి, ఇదంతా ఎందుకమ్మా, నా కోసం" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, "అదేంటమ్మా, నువ్వు నా అమ్మవి కాదా ఏంటి? నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా" అని చెప్పి అంటూ ఉంటుంది.
ఆ తర్వాత శ్రీనివాసరావు అంటారు, "అసలా గుండమ్మ బయటికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా! యాక్సిడెంట్ ఎలా అయినట్టు?" అని చెప్పి అనగానే ఇక ఆదిత్య కూడా, "అవును. గుండమ్మ రోడ్డు మీదకి వెళ్ళిందంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. నాకేంటో డౌట్‌గా ఉంది." అనగానే అప్పుడు చరణ్, "అవును. పల్లవికి కూడా అదే డౌట్ అంటుంది. అసలు గుండమ్మ గారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా కావాలని శత్రువులు యాక్సిడెంట్ చేయించారేమో" అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు పక్క వైష్ణవి, "కొంపతీసి అక్షిత ఏమైనా ప్లాన్ చేసిందా? అది గనుక ప్లాన్ చేస్తే చెప్పుద్ది కదా! చూడాలి మరి" అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది వైష్ణవి కూడా. ఇటు పల్లవి అంటుంది, మా అమ్మని ఎవరైతే నిజంగా శత్రువులే యాక్సిడెంట్ చేసుంటే వాళ్ళెవరైనా సరే నేను కనిపెడతాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు ఇంటి దగ్గర సుమలత, అక్షిత, భువన మాట్లాడుకుంటూ ఉంటారు. గుండమ్మ సేవ్ అయింది. అసలా యాక్సిడెంట్ బాగానే గట్టిగానే జరిగింది. కానీ ఆ పల్లవి పూజలు అవి చేసి మొత్తానికి గుండమ్మను బ్రతికించుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆ తర్వాత ఆ పల్లవి ఇంటికెళ్తుందనమాట. ఇక హాల్‌లో బామ్ముంటుంది. "అమ్మా, గండం గడిచినట్టే కదా! గుండమ్మ గారికి ఏ ప్రాబ్లమ్ లేదు కదా!" అనగానే, "అవును బామ్మగారు, ఇప్పుడు అమ్మ సేఫ్‌గానే ఉంది" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే అక్కడికి చంటి, ఇటు సుమలత, అక్షిత, భువన వస్తారు. ఇక చరణ్ కూడా వస్తూ ఉంటాడనమాట. అక్కడ నించుంటాడు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, "మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల అమ్మ అయితే ప్రెజెంట్ బాగానే ఉన్నారు" అని చెప్పి అనగానే, అప్పుడు అక్కడున్న బామ్మంటుంది, "మీ సొంత అమ్మ కాకపోయినా నిజంగా మీ అమ్మగారికి నువ్వు రక్తం ఇచ్చి పూజలు చేసి కాపాడుకున్నావు" అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటారు బామ్మ. ఇక అదే టైంకి ఫోనొస్తుందనమాట పల్లవికి. అంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ఉంటుందనమాట పల్లవి ఆల్రెడీ. ఇక పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎస్ఐ, "ఇలాగా మీరు కంప్లెయింట్ ఇచ్చారు కదండీ! అదే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళు దొరికారు. ఇంటికి తీసుకొస్తున్నాం" అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక ఫోన్ పెట్టగానే ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే, ఇక అక్కడున్న భువన, "ఇంకా అర్థం కావట్లేదా?" పల్లవి చాలా టెన్షన్ పడుతుంది. ఫేస్ చూస్తే అర్థమవుతుంది. పాపం వాళ్ళ అమ్మగారికి మళ్ళీ ఏదో అయినట్టుంది. సీరియస్ అయినట్టుంది అని చెప్పి అనగానే, అప్పుడు పల్లవి, "హాస్పిటల్ నుంచి కాదు వచ్చింది ఫోను. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాము ఆల్రెడీ" అనగానే, "పోలీస్ కంప్లెయింట్ ఏంట్రా?" అని చెప్పి సుమలత అడగంగానే, ఇక అప్పుడు చరణ్, "అవునమ్మా, అంటే పల్లవికి డౌట్ ఉంది. ఇది యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయించారని కనిపెడదామని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది" అని చెప్పి అనగానే, ఇక భువన, అక్షిత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పల్లవి చెప్తుంది, "ఆ ఎస్ఐ ఫోన్ చేశారు. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ ఇద్దరు దొరికారంట రౌడీలు. ఇక్కడికి ఇంటికి తీసుకొస్తున్నారంట" అని చెప్పి అనగానే, ఇక ఎప్పుడెప్పుడొస్తారా అన్నట్టుగా పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఎస్ఐ ఆ ఇద్దరు రౌడీలని తీసుకొస్తారనమాట. ఇక పల్లవి వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోయి ఇద్దరిని దంచుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న చంటి కూడా, "మిమ్మల్ని మామూలు కొట్టకూడదు" అని చెప్పి చంటి కూడా కొడుతూ ఉంటాడనమాట. "నిజం చెప్తారా లేదా చస్తావు" అని చెప్పి బాధేస్తూ ఉంటే, అప్పుడు సుమలత, "ఏంటి ఎస్ఐ గారు, డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడే చచ్చేలా ఉన్నారు" అని చెప్పి అనగానే, ఇక భువన కూడా, "అవును, అసలు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? కోర్టు వాళ్ళు చూసుకుంటారు కదా!" అనగానే అప్పుడు పల్లవి, "ఏంటి కోర్టు వాళ్ళు చూసుకునేది? పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే చక్కగా శుభ్రంగా తిని కూర్చుంటారు. నిజం చెప్తారా ఏంటి?" అని చెప్పి మళ్ళీ కొడుతూ ఉంటే, "కొట్టొద్దు, కొట్టొద్దు, నిజం చెప్తాము" అనగానే, "చెప్తారా లేదా?" అని చెప్పి చరణ్ కూడా 4 వాయిస్తాడనమాట. "చెప్తాము. ఇదిగో ఈ అమ్మాయే మాకిలా చేయమని డబ్బులిచ్చింది ఆశ చూపిచ్చి" అని చెప్పి అనగానే, "ఏంటి భువననా?" అని చెప్పి అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, భువన, "రేయ్, నేనెప్పుడు నిన్ను చూడలేదు. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు?" "లేదు పల్లవి, నేనేం చేయించలేదు" అని భువన అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రౌడీలు, "లేదు మేడం, కావాలంటే కాల్ రికార్డ్ చూడండి" అని చెప్పి వాళ్ళ ఫోన్‌లో కాల్ రికార్డ్ కూడా పల్లవికి, చరణ్‌కి చూపిస్తూ ఉంటే, మొత్తానికైతే అక్కడ అక్కడున్న భువననే చేసిందని వీళ్ళకి అర్థమైపోతుంది. ఇక అక్కడున్న అక్షిత, సుమలతకి అయిపోయింది. ఇక భువన ఇక దొరికిపోయినట్టే రెడ్ హ్యాండెడ్‌గా అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనసులో. మరి కమింగ్ ఎపిసోడ్‌లో పల్లవి ఏం చేయబోతుంది ఏంటనేది తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.